రాష్ట్రంలో వై నాట్ 175 అన్నారు. వై నాట్ విత్ 175 అన్న రీతిలో ఎన్డీఏ కూటమి విజయాన్ని సాధిస్తుందని టీడీపీ నాయకులు దంతులూరి సత్యబాబురాజు తెలిపారు. బుధవారం కోట్రుపాడు, ఎండ్రికోన, మొగళ్లమూరు గ్రామాల్లో అమలాపురం ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఐతాబత్తుల ఆనందరావుతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారానికి వేలాది మంది స్వచ్ఛందంగా రావడం చూస్తుంటే జగనాసురుణ్ణి సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపుతో ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని, అమలాపురం కూటమి అభ్యర్థి ఐతాబత్తుల ఆనందరావు విజయం సాధిస్తారని తెలిపారు. నమస్కారం అండి. ఈ రోజున అల్లవరం మండలం డీరావులపాలెం గ్రామం నుంచి మొదలుపెట్టిన మా ఆనందరావు గారికి ఎన్నికల ప్రచారం ఈ రోజున లాస్ట్ రోజు కావడంతో ప్రతిరోజు కూడా ప్రచారం ఎప్పుడు స్టార్ట్ అవుద్దా అని ఉరువుతూగుతూ ప్రజలు బయటకు వచ్చారు. ఈ రోజునైతే చాలా అద్వితీయం. డీరావులపాలెంలో స్టార్ట్ అయ్యి ఎంట్రికోన కోడ్రుపాలెం మీదుగా ఇక్కడ మా పార్టీ ఆఫీస్ దగ్గర ఈరోజు ఈ పూట ఆఫ్ చేసాం. మళ్ళీ మధ్యాహ్నం 4:30 తర్వాత అల్లవరం 2, రెల్లిగడ్డ, అలాగే మొగల్మూరు గ్రామాలు ఉన్నాయి. ఆ మొగల్మూరు గ్రామాలతోటి మా ప్రచారం ముగింపు అయింది. ఈ రోజున ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రచారం, ఎన్నికల ప్రచారం, అలాగే ఇంకో పార్టీ ఎన్నికల ప్రచారం అనేటప్పటికీ నాయకుని చుట్టూ 50 మందో 100 మందో రావటం, తిరగటం జరిగేది. ఇప్పుడు అలా కాదు, వేలాది మంది. ఒక చిన్న గ్రామం అయినా ఈవేళ ప్రచారం స్టార్ట్ అవుతుందంటే వేలాది మందితోటి స్టార్ట్ అవుతుంది. ఈవేళ ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రచారంగా కాకుండా రాష్ట్ర నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వచ్చారా అని అనిపించే తీరులో ఈ రోజున ప్రచారం జరుగుతుంది. అంటే ఇది జగన్మోహన్నే ఎప్పుడు సైకిల్ గుర్తు మీద ఓటేసి సైకో పోవాలి, సైకిల్ రావాలని ఎప్పటి నుంచో కలగొట్టడం ప్రచారం. ఆ సైకిల్ మీద ఎప్పుడు గుద్దుదామా, ఈ సైకోని ఎప్పుడు పంపిందామా అన్న ఆతృతతోటి ఈవేళ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈవేళ ఎందుకంటే ఇది ఆ రోజున బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కోవడానికి ప్రజలంతా ఏకమయ్యి ఏ రకంగా భారతదేశాన్ని తరిమికొట్టారో ఈ రాష్ట్రాన్ని నుంచి ఈ జగనాసురుడిని తరిమికొట్టడానికి సమాయత్తం అవుతున్నారు. ఈ రోజున ప్రతిరోజు కూడా మా ఇళ్ళకి ప్రచారంలో స్వచ్ఛందంగా వచ్చి మీరు చూస్తున్నారు మీడియా వారు, మేము ఎవరికైనా చెప్తామా? చెప్పట్లేదు, జస్ట్ మెసేజ్లు పెడుతున్నాం. స్వచ్ఛందంగా వస్తున్నారు, స్వచ్ఛందంగా తిరుగుతున్నారు, అంతే స్వచ్ఛందంగా ఉత్సాహంగా ఇంటికి వెళ్తున్నారు. ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయితే రాత్రి 10 గంటలకి, అది కూడా ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు బలవంతంగా టైం అయిపోయిందని మేము రిక్వెస్ట్ చేసి ఈవేళ ఆపుతున్నామంటే ఈవేళ ప్రజల్లో ఏ విధమైన మార్పు వచ్చింది. వై నాట్ 175 అన్నాడు, వై నాట్ 175 విత్ ఎన్డీఏ కూటమన్న రీతిలో ఈవేళ ముందుకు వెళ్తున్నాం. దానికి ఈవేళ ఈ కార్యకర్తలు ఏంటి, మన కోసం కాదు. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు నా కోసం కాదు, రాష్ట్రం కోసం వచ్చానని మా చంద్రబాబు నాయుడు గారితో రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర కలిసి ఏ విధంగా అనౌన్స్ చేశారో అదే రీతిలో జన సైనికులు అంటే ఏంటి, జన సైనికులు అని అంటున్నారు అనుకునేవాడు నేను. తెలుగుదేశం పార్టీలో ఉండి ఏదో అసూయభావంతో ఇంకోటం. ఈవేళ జన సైనికులు తోడుంటే మేము ఎంతకైనా ముందుకెళ్తాం. ఈ రోజున జన సైనికులను చూసి మేము పార్టీ ప్రచారంలో ఎన్నో మెలకువలతోటి ఎంతో నేర్చుకుని మరింత కష్టపడుతూ ముందుకెళ్తాం. ఈ రోజున ఈ రకంగా ఎన్డీఏ కూటమిలో మన పవన్ కళ్యాణ్ గారు తోడయ్యి మా పార్టీని మరింత ఉర్రూతలోగిస్తూ ముందుకు తెలియజేసుకున్నందుకు ఆ పవన్ కళ్యాణ్ గారిని అభినందిస్తూ, ఆ వీర సైనికులను మాకు ఇచ్చి మాతోటి ఈ జగనాసురుని మీద పోరాటం చేయమని మమ్మల్ని సోదరభావంతో కలిపినందుకు అభినందిస్తూ ఈ సెలవు తీసుకుంటున్నాం.